మీ జర్నలిస్ట్ మల్లిక్. వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. భారత ప్రభుత్వం వినియోగదారునికి అంటే ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం వినియోగదారుల సంరక్షణ చట్టం. అసలు వినియోగదారులు అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. వస్తువులు లేదా సేవలు మనం డబ్బిచ్చి కొనుగోలు చేసే వారందరూ వినియోగదారులే. ఈ చట్టం గురించి మనం తెలుసుకోవాలి, వినియోగించుకోవాలి. మనం డబ్బు చెల్లించి పొందే వస్తువు కానీ సేవల్లో కానీ లోపం, నాణ్యత లోపం, తూకంలో మోసం, తప్పుడు ప్రచారంతో అమ్మకాలు నిర్వహించడం వంటివి చేస్తే ఈ చట్ట పరిధిలోకి వస్తాం. కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షించడానికి 1986లో వినియోగదారుల చట్టం రూపొందించగా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక అవసరాలు వినియోగపడేలా చేర్పులు మార్పులతో 2019లో కొత్త చట్టం రూపొందించబడింది. వినియోగదారులు మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ చట్ట ప్రకారం వినియోగదారునికి కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. నాణ్యత ఉన్న వస్తువులను కొనుగోలు చేసే హక్కు, మంచి ప్రమాణాలతో ఉండే ఉత్పత్తులను పొందే హక్కు, ప్రాణాలకు హాని కలిగించని సేవలు, వస్తువులు పొందే హక్కు, మనం కొనే వస్తువు లేదా సేవల వివరాలు తెలుసుకునే హక్కు అంటే ధర, పదార్థం, ఉత్పత్తి తేదీ, గడువు మొదలైన సమాచారం పొందే హక్కు, వ్యాపారస్తులు చేసే మోసాలను ఫిర్యాదు చేసే హక్కు, మోసపుచ్చే ప్రకటనల నుండి రక్షణ పొందే హక్కు, వినియోగదారులుగా అవగాహన పొందే హక్కు, వాటి విధులు తెలుసుకునే హక్కు. 2019 చట్టం ద్వారా కొత్తగా వినియోగదారుని వచ్చిన సదుపాయాలు. 1. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటైంది. వినియోగదారులపై జరిగే అన్యాయాలను పరిశీలించి చర్యలు తీసుకునే ప్రత్యేక సంస్థ. మోసపుచ్చే ప్రకటనలు, మోసాలను ఎదుర్కొనేందుకు ఇది కీలకం. 2. కామర్స్ నియంత్రణ. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారములపై కూడా ఈ చట్టం వర్తిస్తుంది. నకిలీ ఉత్పత్తుల అమ్మకాలు, తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు చర్యలు తీసుకోవచ్చు. 3. ఉత్పత్తి బాధ్యత. తయారీదారు, విక్రేత లేదా సేవా ప్రదాత ఉత్పత్తిలో లోపం వల్ల వినియోగదారునికి నష్టం జరిగితే వారు నష్టపరిహారం చెల్లించాలి. 4. మోసపుచ్చే ప్రకటనలపై చర్యలు తీసుకునే హక్కు. తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలు లేదా బ్రాండ్ అంబాసిడర్లపై చర్యలు తీసుకోవచ్చు. 5. ఫిర్యాదు విధానం చాలా సులభతరమైంది. వినియోగదారులు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే వీలుంది. నివాస స్థలం ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. 6. మధ్యవర్తిత్వం కేంద్రాలు. కొన్ని కేసులు కోర్టుకు వెళ్లకుండా ఒక శాంతియుత పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణగా, ఓ వినియోగదారుడు మొబైల్ ఫోన్ కొన్నాడు, అది లోపభూయిష్టంగా ఉండి పని చేయలేదు, ఎక్సైజ్ కూడా కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈ చట్టం ఆధారంగా నష్టపరిహారం కోరే హక్కు కలదు. ఈ అవకాశం ఈ చట్టం ద్వారా వినియోగదారునికి కల్పించారు. ఒక సెలబ్రిటీ ఆరోగ్యానికి హానికరమైన పానీయం ప్రమోట్ చేశాడనుకోండి, ఆ పానీయం తాగిన వ్యక్తి ఆరోగ్య నష్టం వాటిల్లితే అప్పుడు ఆ సెలబ్రిటీపై కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు వినియోగదారుడు రాజు అన్న మాటకు నిజమైన అర్థం తెచ్చిన చట్టమే 2019 వినియోగదారుల సంరక్షణ చట్టం. ఇది నేటి ఆధునిక ప్రపంచంలో వినియోగదారుల హక్కులను గౌరవించేందుకు, రక్షించేందుకు రూపొందించబడింది. ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవడం, అవసరమైతే వినియోగించుకోవడం ముఖ్యమని మర్చిపోవద్దు. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అంతవరకు మీ జర్నలిస్ట్ మల్లిక్.
నిజానికి ఓ గొంతు.